ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ పాలకులు, అధికార పార్టీ పెంచి పోషిస్తున్న ప్రజల సొమ్ము జీతంగా తీసుకునే సలహాదారులు అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. కొద్ది గంటల క్రితమే తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి కేంద్రం దగ్గర డబ్బు తెచ్చుకొని రైతుల ఉచిత విద్యుత్ కనెక్షన్లకి మీటర్లు బిగిస్తున్నాడు అని చెప్పని హరీష్ రావు గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము రైతుల ప్రయోజనాలకు కట్టుబడి కేంద్రంతో పోరాటానికి సిద్ధపడ్డాం, కానీ రైతుల ప్రయోజనాలని పణంగా పెట్టట్లేదు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతుల ప్రయోజనాలని పణంగా పెట్టి కేంద్రం దగ్గర కొద్దిపాటి డబ్బుకు కక్కుర్తిపడి రైతుల్ని రేపటి రోజున కరెంటు బిల్లులకు బలి చేయబోతున్నాడు అని చెప్పని హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఈ వీరాది వీరుల నుంచి కొద్దిపాటి కౌంటర్ కూడా రాబోదు. ఎందుకంటే వీళ్ళందరికీ సంబంధించిన అక్రమ ఆస్తులు, ప్యాలెస్లు, పెట్టుబడులు అన్నీ తెలంగాణ ప్రాంతంలో ఉండటం, వీళ్ళు గనక నోరు తెరిచి తెలంగాణ ప్రాంత ప్రభుత్వాన్ని ఏమైనా మీరు ఇట్లా ఎందుకు మాట్లాడారని చెప్పని ప్రశ్నించే స్థాయిలో వీళ్ళ సైడ్ నుంచి ఏదైనా కౌంటర్ వచ్చిన పక్షంలో ఏం జరుగుతుందనేది వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళ వీరత్వం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీల మీద, ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే వారి మీద, ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద, ఆంధ్రప్రదేశ్ రైతుల మీద తప్పితే కొద్దిపాటి వీరత్వం కూడా వీళ్ళని ఇంతగా హ్యూమిలేట్ చేసే వాళ్ళని ప్రశ్నించలేని వీరత్వంలో వీళ్ళు ఉండిపోయారు. ఇది మనకందరికీ తెలిసిన వాస్తవమే. మొన్న వచ్చిన అమరావతి రాజధానికి సంబంధించి గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు తర్వాత ప్రభుత్వ పాలకులుగా ఉన్న మంత్రులు, వాళ్ళు పెంచి పోషిస్తున్న సలహాదారులు, ఆ పార్టీ నాయకులు వాళ్ళు ఏదైనా కొద్దిపాటైనా పశ్చాత్తాపం వెలుబుచ్చుతారేమో, జరిగిన పొరపాటుని దిద్దుకునే ప్రయత్నం చేస్తారేమో, మనం ఒక తప్పు చేశాం, ఈరోజు గౌరవ హైకోర్టు ఒక అవకాశం కల్పించింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునైనా మళ్ళీ జరిగిన పొరపాటును దిద్దుకొని రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణానికి సంకల్పిద్దాము అని చెప్పని అడుగు ముందుకేస్తారేమోనని చెప్పని అందరూ ఎదురు చూడటం జరిగింది. కానీ వాళ్ళు తీర్పుకి వక్ర భాష్యాలు చెప్తా, విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తా, మళ్ళీ అదే కులపరమైన ఆరోపణలు చేస్తా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇగో సాటిస్ఫై అవ్వట్లా. అంటే మేము 151 మంది సీట్లతో గెలిచిన ప్రభుత్వం మేము ఒక నిర్ణయం చేస్తే అది రాజ్యాంగబద్ధమా కాదనేది రిలవెంట్. మేము చేసిన ఏ నిర్ణయం అయినా సరే అది అమలుపరిచి తీరాల్సిందే అని ఒక అహంకారపు ధోరణితో వాళ్ళు మైండ్లో ఏదొస్తే అది ప్రజల మీద రుద్దాలి అని చెప్పని ఒక ధిక్కారపు ధోరణితో రాజ్యాంగ శక్తులన్నింటినీ కూడా మా పాలన కంటే దిగదుడిపే, మేమే సుపీరియర్ మేమే సుప్రీం అనే భావంతో ఖచ్చితంగా ఈరోజు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ముఖ్యంగా ఈ స్టేట్మెంట్ మొదలుపెట్టింది మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. అతను లెజిస్లేటర్ సుప్రీమా, జ్యుడిషియరీ సుప్రీమా అని చెప్పని క్వశ్చన్ చేశాడు. ఇక్కడ ఎవరు సుప్రీమసీ అనేది క్వశ్చన్ కాదు. లెజిస్లేటర్ తన పరిమితి దాటి ఒక నిర్ణయం చేసే అధికారం లేదు అని చెప్పని, రాజ్యాంగబద్ధంగా అటువంటి ప్రొవిజన్ మీకు లేదు అని చెప్పని న్యాయస్థానం చెప్పినప్పుడు నిజంగా అటువంటి ప్రొవిజన్ ఉందా లేదా అని చెప్పని న్యాయ నిపుణులతో సంప్రదించి దాన్ని ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుంటే దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన దగ్గర అటువంటి ప్రయత్నం చేయకుండా న్యాయస్థానాల మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మేము రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, సమాజాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, కానీ చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గాన్ని మాత్రం అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు అని చెప్పని అదే అరిగిపోయిన రికార్డు లాంటి అదే ఆరోపణలకు కట్టుబడి మాట్లాడాడు. ఈరోజు సీదిరి అప్పలరాజు గారు అది అమరావతి కాదు కమ్మరావతి అని చెప్పని మళ్ళొక దిగజారుడు స్టేట్మెంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అదే గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి సుచరిత గారు, మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాము అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు. 3 రాజధానులకు మీరు కట్టుబడి ఉంటే ఈ 2.5 సంవత్సరాలుగా 2 సంవత్సరాల 8 నెలలు పాలన పూర్తవుతుంది మీది. ఈ 2 సంవత్సరాల 8 నెలలుగా మీరు ఈ 3 ప్రాంతాలకి చేసిన అభివృద్ధి కొద్దిపాటి నమూనా ఎక్కడైనా చూపించగలుగుతారా? మీకు విశాఖపట్నం మీద అంత ప్రేమ పొంగిపోతూ ఉంటే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసి ఉత్తరాంధ్రని ఒక అభివృద్ధికి పదంలో నడిపించాలి అని చెప్పని మీరు చెప్తున్న మాటలు నిజమైతే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం సంకల్పిస్తే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుని పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి మళ్లించాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తుంటే 28 మంది ఎంపీలున్న మీరు ఎక్కడ మాట్లాడారు? ఏ పోరాటం చేశారు? విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు పాదయాత్ర డ్రామాలాడిన మా విజయసాయిరెడ్డి పార్లమెంటులో దీని గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీసి మాట్లాడాలా?
కేంద్రం పదే పదే మేము అమ్మి తీరటం ఖాయం, 100% మేము పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు మీరు ఎక్కడ నిద్రపోయారు? మోకాళ్ళ మీద మోకరిల్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయాన్నైనా సరే స్వాగతించే మీరు 3 రాజధానులకి 3 ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారా? విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో ఈ రోజుకి తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడటమే తప్ప మీరు ఎక్కడ మాట్లాడారు? మీ పార్టీ నుంచి ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మీరు ప్రశ్నించిన ఒక్క సందర్భం చూపించండి. విభజన చట్టానికి సంబంధించి, రాష్ట్రానికి హక్కులకు సంబంధించి కేంద్రంతో గట్టిగా మాట్లాడలేని మీరు, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటి గురించి ధైర్యంగా మాట్లాడలేని మీరు, పోలవరం పునరావాస ప్యాకేజీ గురించి ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మాట్లాడలేని మీరు 3 ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారా? కనీసం గుంటలు పడిన రోడ్లకి గోతులు కూడా పూడ్చలేని దీనావస్థలో ఉన్న మీ ప్రభుత్వం, సకాలంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనంత దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్న మీ ఆర్థిక వ్యవస్థ, ప్రతి వారం అప్పుల మీద మాత్రమే ఆధారపడి నడుస్తున్న మీ ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఈరోజు ఆర్థికంగా కొనారెళ్లే పరిస్థితులకు మార్చిన మీ నిర్వాకం, మీ పాలన, మీరు 3 ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారా? ఇప్పటికైనా సరే జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీకు ఒక సువర్ణ అవకాశం. ఆల్రెడీ భూమి సమీకరణ జరుగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ బిగిన్ అయి ఉన్నాయి. మీ నిర్వాహకం వల్ల ఆ పనులు మొత్తం ఆపేశారు. కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వకుండా వేధించారు. మీ పార్టీకి సంబంధించిన నాయకులు దౌర్జన్యంగా వాళ్ళకి సంబంధించిన నిర్మాణ సామాగ్రిని దొంగతనంగా తీసుకెళ్లారు. రోడ్లు తవ్వుకొని గ్రావెల్ తవ్వుకెళ్లారు. సిగ్గుపడాలి మీ నిర్వాహకానికి. ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన కాంక్రీట్ దిమ్మలను పగలగొట్టి ఇనుప సొప్పలు దొంగతనం చేసుకెళ్లారు. మీరు ఏ చర్యలు తీసుకున్నారు? మీరు వాళ్ళ మీద ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తుంటే నవ్వుకుంటా కూర్చున్నారు తప్పితే, ప్రోత్సహించారు తప్పితే, వాళ్ళ మీద కనీస మాత్రంగా పోలీస్ చర్యలు తీసుకున్నారా మీరు? ఇప్పటికైనా మేల్కోండి. అమరావతిని అభివృద్ధి చేయడానికి మీరు సంకల్పించి ముందుకు వస్తే ఆల్రెడీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంస్థలు 130 సంస్థలు అక్కడ అగ్రిమెంట్ అయి భూమి తీసుకొని ఉన్నాయి. వాళ్ళందరూ నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి చొరవ చూపించండి. రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి ఉచితంగా ఇసుక సప్లై చేయండి. అడ్డగోలుగా పెంచి దోచుకుంటున్న సిమెంట్ ధరలను తగ్గించండి. వాళ్ళకు కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చి ఆ నిర్మాణాలని మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ఆ చొరవ చూపిస్తారో విజయవాడ, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో వందల నిర్మాణాలు సగం ఆగిపోయి ఉన్నాయి. ఆ యాజమాన్యాలు కూడా ధైర్యం చేసి ముందుకొచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి ధైర్యం చేస్తారు. మళ్ళీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అవుతుంది. వేల మంది నిర్మాణ రంగ కార్మికులు అక్కడ పనిచేయడం మొదలవుతుంది. ఖచ్చితంగా దానివల్ల గవర్నమెంట్కి కూడా రెవెన్యూ పెరుగుతుంది. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. 130 సంస్థలు తమ కార్యాలయాన్ని నిర్మాణం చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. నిన్న మీ సలహాదారుడు మాట్లాడుతున్నాడు, 1,00,000 కోట్లు పెట్టే ధైర్యం ఏ ప్రభుత్వం చేయగలుగుతుంది, 1,00,000 కోట్లు పెట్టాలా అని చెప్పని. ఏమయ్యా సలహాదారుడు, 1,00,000 కోట్లు ఒక కుప్పగా పోసి టిప్పర్లకెత్తి రాజధానిలో డంప్ చేయమని చెప్పని ఎవరని చెప్పారా నీకు? ఏ లెక్క నుంచి చెప్తున్నావు 1,00,000 కోట్ల గురించి? నువ్వు ముందు పెండింగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అదే జరిగిపోతూ ఉంటుంది. 130 సంస్థలు వాళ్ళ కార్యాలయాలు వాళ్ళు కట్టుకుంటారు. మీరు చేయాల్సింది ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం మాత్రమే. ఆల్రెడీ బిగిన్ అయి ఉన్న పెండింగ్లో ఉన్న రోడ్లు పూర్తి చేయండి. దానికి 1,00,000 కోట్లు కావాలా? కొద్దిపాటి కామన్ సెన్స్, చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే సరిపోతుంది. అది చూపించే ప్రయత్నం చేయండి. ఒక చరిత్రహీనులుగా మిగులుతారా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఒక చరిత్రలోనే ఒక దౌర్భాగ్య పాలన అందించిన వాళ్ళుగా మిగులుతారా? లేదు, రాష్ట్రానికి రాజధానిని కల్పించడంలో ఒక పొరపాటు జరిగినా మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని, చరిత్రలో తప్పటడుగు వేయటం సహజం, మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని ముందడుగు వేయటం నేరమేం కాదు. ఆ ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా అసలు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ముందుగా ఆలోచించుకోండి. మీ నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో చూసుకోండి. ఇదే హోమ్ మినిస్టర్ సుచిత గారు మీరు గమనించుకోండి. మీ నియోజకవర్గ వ్యాప్తంగా 2014 ముందు ఒక రైతుకు సంబంధించిన భూమి విలువ ఎంత ఉంది, 2019 నాటికి ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? సహజ సిద్ధంగా గ్రోత్ రావాల్సిన దగ్గర గ్రోత్ డిప్రిషియేట్ అయింది అని అంటే అది మీ పాలన వైఫల్యం. ఒక పాలకుడుగా మీరు పూర్తి విఫలం చెందినట్టే. ఒక విఫలప్రాయంగా మీ పాలన ఉండాలా? లేదు, ప్రజారంజకంగా కొంత కాలమైనా పరిపాలించాము, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నాము అని చెప్పనే భావనలో మీరు మీ టెన్యూర్ రేపు కంప్లీట్ చేసుకుంటారో మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీ వికృత పొగడలు పక్కకు పెట్టండి. ఈ కులపర విద్వేషాలు పెంచే ప్రయత్నం మానుకోండి. ప్రాంతీయ విద్వేషాలు పెంచే ప్రయత్నం మానుకోండి. 2019కి ముందు, 2019 తర్వాత మీరు చెప్పిన ప్రతి అబద్ధపు ఆరోపణని ప్రజలు నమ్మారు. మీరు చేసిన ప్రతి వాగ్దానాన్ని ప్రజలు నమ్మారు. కానీ మీ 28 నెలల పాలనా తీరు చూసిన తర్వాత మీరు ఎంత మాత్రం మీ వాగ్దానాలు నెరవేర్చుకోగలుగుతారు?
మీరు ఎంత మాత్రం మీరు చేసిన ఫేక్ ఆరోపణల్ని నిరూపించగలిగారు అని చెప్పని ప్రజలు చూసిన తర్వాత ఈరోజు మీ పాలన తీరు గీట్రాగా నిలబడతా తప్పితే ఇంకా మీ నోటి నుంచి ఇవే ఆరోపణలు ఇవే విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. మీ క్యాడరే అసహించుకుంటున్నారు. ఈ ఎకనామిక్ స్టాగ్నేషన్ మూలాన ఒక్క తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రమే ఇబ్బంది పడుతుందా? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడట్లేదా? ఇంతటి క్రైసిస్లోకి మీ పాలనా తీరు వెళ్ళిన తర్వాత, ఇంత అసమర్థ పాలకుడిగా మీరు రుజువు అయిన తర్వాత కనీసం ఇప్పటికైనా దిద్దుకునే ప్రయత్నం చేయకుండా అవే విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తే అది రేపటి రోజున మీకే బూమరాంగ్ అవటం ఖాయం. సమాధానం చెప్పుకోలేని ఒక నిస్సహాయ స్థితిలో మీరు నిలబడిపోవటం ఖాయం. మీ ఆర్థిక అసమర్థత మూలన, ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్, ఖచ్చితంగా అప్పులు పుట్టని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిన పుణ్యాన వాటన్నిటి నుంచి తప్పుకునే ప్రయత్నంగా, తరుముకొస్తున్న వివేకానంద రెడ్డి గారి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంగా, ప్రజల దృష్టికోణాన్ని మళ్లించే ప్రయత్నంగా మీరు విద్వేషాలు రేపగలుగుతాము, ప్రజల దృష్టి మళ్లించగలుగుతాము అని చెప్పని మీరు అనుకుంటే, ఒక టైంలో మీకు నడిచింది అవన్నీ ఇంకా వాటి మీదే నడిపించాలి అనుకుంటే అదే భావనలతోటి అదే విద్వేషాలతోటి మీరు ప్రజల దృష్టికోణాన్ని మళ్లించగలము అని చెప్పని అతి ఆలోచన నుంచి బయటికి వచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతించండి, చొరవ చూపండి, రాజధాని నిర్మాణానికి సంకల్పించండి. మీరు ప్రజల మనసుల్లో కొద్దిపాటైన గౌరవం కూడగట్టుకుంటారు తప్పితే ఇదే విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగలటం ఖాయం. గౌరవ మంత్రులుగా ఉన్నవాళ్ళు, గౌరవ సలహాదారులుగా ఉన్నవాళ్ళు, గౌరవ నాయకులుగా ఉన్నవాళ్ళు ప్రజలకు రోల్ మోడల్గా ఉండాల్సిన దగ్గర ఇంకా ఇవే దిగజారుడు ఆరోపణలు చేస్తా ప్రజల్లో చులకనవుతున్నదిగా గమనించుకోకుండా మేము చెప్తున్నది మేము చేస్తున్నదే సరైనది అని చెప్పని మీరు భావిస్తే ఖచ్చితంగా మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేస్తున్నది తప్పు అని చెప్పని మీకు తెలిసి కూడా మీరు అదే తప్పని ఇంకా కొనసాగించడానికి సిద్ధపడుతున్నారు అని అంటే మీ అంతటి రాజకీయంగా దిగజారుడు పాలన అందించిన ప్రభుత్వాన్ని దేశమే చూడదిక. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ప్రభుత్వ సలహాదారుడిగా ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఆయనే తనకు తాను వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకోవడం జరిగింది. ఒక పార్టీ పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నుంచి ఒకవేళ ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ఉండటం వేరు, అట్లా కాకుండా జీతం తీసుకునే సలహాదారుడిగా ఉండటం రాజ్యాంగబద్ధంగా సమర్థనీయమేనా? ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కూడా ఇమ్మీడియట్గా అతన్ని కోర్టుకు ఏడవాల్సిన అవసరం ఉంది. అతను నిత్యం చేస్తున్న రాజకీయపరమైన విమర్శలు రైతులను అవమానించే విధంగా, ప్రతిపక్ష పార్టీలను అవమానించే విధంగా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన చరిత్రను వక్రీకరించే విధంగా వాళ్ళకి ఆత్మస్థుతి, ఎదుటి వాళ్ళని నిత్యం పరిణిత చేసే అతని వైఖరిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ న్యాయస్థానంలో ఛాలెంజ్ చేసి తీరాలి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, అతనికి చాలా అలుసిచ్చారు మీరు. ఎందుకు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ నిష్క్రియాపరంగా ఉంటుందో అర్థం కాదు. అతను నిన్న ప్రెస్ మీట్లో చెప్పుకున్నాడు, మీరు ప్రెస్ మీట్ ఒకసారి ఫాలో అవ్వండి. తనకు తాను వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిని అని చెప్పుకున్నాడు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే సలహాదారుడిగా ఉండటం సాధ్యమా కాదా? దీన్ని లీగల్గా ఛాలెంజ్ చేయండి. అతను ఒక పార్టీ ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగా మాట్లాడటం వేరు, కానీ ప్రభుత్వం నుంచి అన్ని ప్రివిలేజెస్ తీసుకుంటా మనం కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకునే వ్యక్తి పూర్తి రాజకీయాలు మాట్లాడటం, రాజకీయపరమైన విమర్శలు చేయడం ఎంతవరకు సమర్థనీయం? ఈ విషయంలో సరిగా స్పందించకపోతే అది మన అసమర్థతగానే మిగులుతుంది. ఖచ్చితంగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చురుగ్గా యాక్ట్ చేయాలి. అతన్ని కోర్టుకు ఏడవాల్సిన అవసరం ఉంది. అతను ఐదర్ పార్టీ సెక్రటరీగానే ఉండాలి, లేదు సలహాదారుడిగా ప్రభుత్వ ఇష్యూస్కి సంబంధించి మాత్రమే కన్ఫైన్ అయి ఉండాలి తప్పితే ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి నిత్యం రాజకీయాలు మాట్లాడతాను అని అంటే, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తాను అని అంటే దాన్ని సహిస్తూ ఉండటం అది మన అసమర్థతగానే భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటారని చెప్పని, ఒక ముందడుగు వేస్తారని చెప్పని ఆశిస్తున్నా. ఖచ్చితంగా అమరావతి అజరామరంగా ఉంటుంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు శాశ్వతంగా నిలబడుతుంది. వీళ్ళు ఎన్ని వక్రభాష్యాలు చెప్పినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నే ప్రయత్నం చేసినా అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి నిలవటం ఖాయం. వీళ్ళకి చేతనైతే, సమర్థత ఉంటే, వీళ్ళ పాలనా దక్షత చూపించుకునే ప్రయత్నం చేస్తే బయట నుంచి పెట్టుబడులు తెప్పించే ప్రయత్నం చేయండి. రాష్ట్రాన్ని సమగ్రంగా 13 జిల్లాలని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. అన్ని ప్రాంతాల్లోనూ పారిశ్రామికీకరణకు ప్రయత్నం చేయండి. పెట్టుబడులు రప్పించండి, ఉపాధి కల్పించండి, సంపద సృష్టి చేయండి. అటువంటి సమర్థత లేక ఎల్లకాలం కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలతోటి సమయం గడుపుకుందాము అని అంటే ఖచ్చితంగా చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోవటం ఖాయం. మీరే ఆలోచించుకోండి. ఎటువంటి పాలన అందియాలనుకుంటున్నారు, ఎటువంటి పాలకుడిగా చరిత్రలో మిగలాలనుకుంటున్నారు అనేది మీకు మీరే ఒక ప్రోగ్రాం నిర్దేశించుకోండి. ఖచ్చితంగా ప్రజలు ఇంకా మీరు చేసే అవివేకపు ఆరోపణలలో ప్రభావంలో పడతారు అని చెప్పని భ్రమ నుంచి బయటకు రండి.
ఒకప్పుడు నమ్మారు, ఎల్లకాలం ప్రజలు మిమ్మల్ని నమ్మరు. పాలకులుగా ఉన్న వాళ్ళు మీ యాక్షన్స్ చూపించాలి, అంతేగాని మీడియాలోకి వచ్చి మీ రియాక్షన్స్ మాత్రమే చూపిస్తామనంటే ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు, ఉండరు. మీరు అడిగిన ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీకు. ఆ ఒక్క ఛాన్స్ని మరొక ఛాన్స్గా మలుచుకుంటారా, ఒకే ఒక ఛాన్స్గా మిగుల్చుకుంటారా? మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.